హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వాక్కాయ పప్పు చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ వాక్కాయలు శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక గ్లాసు పప్పు తీసుకొని శుభ్రంగా కడిగేసి కొంచెం ఆయిల్ వేసి పొయ్యి మీద పెట్టి దీన్ని మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం కడిగి పక్కన పెట్టుకున్న వాక్కాయల్ని మజ్జిగ కట్ చేసి లోపల ఉన్న గింజలు మొత్తం తీసేసి ఈ పప్పులో వేసుకొని కొంచెం పసుపు, రుచికి తగ్గట్టుగా కారం, ఉప్పు వేసుకొని బాగా మెత్తగా ఉడికించుకొని మెత్తగా మెత్తిపేసుకున్న తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వీటెక్కినాక జీలకర్ర, ఎల్లుల్లిపాయ అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఎర్రగా వేయించుకోవాలి. బాగా ఎర్రగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఎండుమిర్చి లేదు ఫ్రెండ్స్ నా దగ్గర, అందుకే వేయలేదు, మీరు వేసుకోండి. తాలింపు బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత మనం ముందుగా మెతిపేసి పెట్టుకున్న పప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే, మన టేస్టీ వాక్కాయ పప్పు రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. బాయ్. ఈ వీడియో నచ్చితే లైక్